గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నా సార్? మీకేం సార్ బాగానే ఉంటారు కానీ గణేష్ చతుర్థికి చందా కలెక్ట్ చేస్తున్నారు. కొంచెం చూసుకోండి డబ్బులు సార్. ఏంటి సార్ మీరు ఈ ఏరియాలో గణేష్ విగ్రహం పెట్టాలంటే మనమే సార్. అంత ధైర్యం ఎవరికి లేదు సార్. అయినా మిమ్మల్ని ఎవరు బాగా మోసం చేశారు సార్. మీకు ఎందుకు ఇంకెవరన్నా వచ్చి ఇలాగే డబ్బులు అడిగాడు అనుకోండి, నా పేరు చెప్పండి సార్. మనం అంటే హడల్ వాడికి ఈ ఏరియా అంతా మందే సార్. సార్ నన్ను నమ్మండి సార్. మీకు ఎందుకు ప్రసాదం కూడా తెచ్చిస్తాను సార్. మీకు థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. అమ్మా గుగ్గులో ఉప్పు వేసి ఉడకబెట్టాలా వేయకుండా ఉడకబెట్టాలా? వడలు చేద్దామని నూనె వేసాను, అది కాగిందో లేదో ఎలా తెలుసుకోవాలి? నువ్వు ఫోన్ పెట్టేయొద్దే, లైన్లో ఉండవే, ఒక్క నిమిషం అయినా టెన్షన్ పెట్టద్దు. నువ్వు చెప్పినట్టే వేసానే, ఆ నూనె ఏమో చేయి తగ్గుతుంది, నా ముఖం మీద కూడా పడుతుంది. ఓకే అదేంటి వడపిండి నూనెలో వేయంగానే అది బాంబులో పేలుతుంది ఏంటి? అమ్మను ఫోన్ పెట్టే పేలేటట్టుంది. అమ్మా కుడుములు రౌండ్ షేప్లో చేస్తావా నువ్వు, లేకపోతే పొడుగ్గా చేస్తావా, లేకపోతే అప్పచ్చిలా చేయమంటావా? మొత్తానికి మేము బుజ్జి వినాయకుడిని తయారు చేసేసాం. ఆయనకు కావాల్సిన ప్రసాదాలన్నీ పెట్టేశాం. ఎలా ఉన్నారో చూస్తారా? చూపిస్తానండి. అదిగో మా బుజ్జి వినాయకుడు. ప్లీజ్ లైక్, షేర్, subscribe.